పంచవాయువుల ఆధారంగా ముద్రలు వేయటం, పంచతత్వాల ఆధారంగా ముద్రలు వేయటం, మనకున్న డిసీజెస్ని బట్టి ముద్రలు వేయటం, ఇవన్నీ మీకు చెప్పాను కదండి. మీరు కనుక ఇవన్నీ మీకు నచ్చినట్లయితే కనుక మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలన్నా నేను చెప్తాను. అంటే మనకి ధ్యానం గురించి కానీ, లేకపోతే ధ్యానంలో అనుభవాల, లేదంటే ఇంకా ఈ ముద్రల గురించి కానీ, లేదా ఇంకా దేని గురించి అయినా కానీ మీరు ఈ నా వీడియోలన్నీ చూస్తున్నట్లయితే కనుక మీరు అంటే అర్థమవుతోంది లేదు అనేది కనుక నాకు తెలిస్తే కనుక నేను ఇంకొంచెం బాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముద్రలు అనేవి నేను కూడా వేస్తూనే ఉన్నానండి. వేస్తూ మీకు చెప్తున్నాను. నా అనుభవపూర్వకంగా నేను చేస్తూ మీకు అన్నీ చెప్తున్నాను నేను. అందుకని ఇవన్నీ కూడా కేవలం నా అనుభవాలు మాత్రమే. నా అనుభవాల్ని మీతో పంచుకోవడం కోసంగా నేను ఇలా చెప్తున్నాను. ఎందుకంటే రోజు మనము ఇంగ్లీష్ టాబ్లెట్లు వేసుకొని వాటి వల్ల టెన్షన్ పడే కంటే ముద్రలు వేసుకుంటూ మనము సహజంగా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.